ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హిందూపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు అని వ్యాఖ్య. దర్శి ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఖాయమని వెల్లడి. కృష్ణా జిల్లా గుడివాడ వారాహి విజయపేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యే నోరు కట్టడి చేయాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుందని, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని, రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల పథకాల కొనసాగింపును నిర్ణయించబోయేవి అని తెలిపారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడుతూ ఇంటింటికి అభివృద్ధి జరుగుతుందని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే అని ఆరోపించారు. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది, లేచి లకలక అంటూ మీ దగ్గరికి వస్తుందని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు అని ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని అన్నారు. మళ్లీ ఈ ముగ్గురు కలిశారు. మళ్లీ మేనిఫెస్టో అంట, మేనిఫెస్టో పేరుతో సూపర్ 6, సూపర్ 7 అంట, ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు అంట. నమ్ముతారా అని జగన్ ఎద్దేవా చేశారు. సాక్షాత్తు చంద్రబాబు సంతకం ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2014 నుంచి 2019 అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఈసారి గట్టిగా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా, పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు? ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి. సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంటే నమ్ముతారా? అక్క నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి మోసగాళ్లతో, ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 46-47 డిగ్రీల మండుటెండలో కూడా ప్రజలు తరలి వచ్చారని, దర్శి ప్రజలను చూసి ఎండ కూడా భయపడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దర్శి యువతలో ఉత్సాహం పొంగి పొల్లుతోందని పేర్కొన్నారు. ఒకప్పుడు నాయకులు తక్కువగా ఉన్నా టీడీపీకి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచింది కార్యకర్తలేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శిలో ఎక్కడ చూసినా పసుపుమయం అయిపోయిందని, దీనికి అదనంగా జన సైనికులు అని వివరించారు. జన సైనికులు ఉత్సాహం చూస్తుంటే కడుపు నిండిపోతుందని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. 3 పార్టీలు కలిసిన తర్వాత ఇంకెవరైనా ఇక్కడ మనుగడ సాగిస్తారా? అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఖాయమని అన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు లోక్సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, మాగుంట ఒంగోలులో ఒక బ్రాండ్ అని తెలిపారు. ఎక్కడొచ్చినా విధ్వంసం చేశాడా లేదా? చెట్లు నరికేశాడా లేదా? ఈరోజు వస్తున్నాడు, ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, పిడి గుద్దులు, అవునా కాదా? ఇప్పుడు ఆ నాటకాలు రాయడు, మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక, ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్లో పడిపోయాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో సైకో, నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో 19.15% పెడితే నువ్వు పెట్టింది 15.8% మాత్రమే. నువ్వు చేయని పనికి డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమిళలో చంద్రన్న బీమా వస్తా ఉందా? ఇప్పుడు పెళ్లి కానుకలు వస్తున్నాయా మీకు? దుల్హాన్ వస్తా ఉందా మీకు? ఆదరణ కింద బీసీలకి ఆధునిక పనిముట్లు ఇస్తున్నారా ఈరోజు? అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ట్రాక్టర్ల మీద సబ్సిడీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి ఇచ్చిన రాయితీలు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జగన్ ది డబుల్ డి ప్రభుత్వం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులు కాజేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయనకు గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి, కూటమి నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్నట్లు జిల్లాకు పేరు పెట్టి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేశారని ఆరోపించారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉన్నప్పుడు దాన్ని తీసేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇంట్లో ఉన్న వాళ్లను కూడా వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆరోపించారు. అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణా మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన మీద గౌరవం అగౌరవం కాదు. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరున్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది? అదే మీరిచ్చే గౌరవం. అరే, ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి అయినా కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా? మీ నాన్నగారిని తగ్గించట్లా, కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు. వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు, వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది. అది మర్చిపోకూడదు వైఎస్ జగన్. అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో, ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం, ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు. అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ గారి పేరు పెట్టుకోండి కాదనం, కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు. ఎన్టీ రామారావు గారి పేరు తీస్తానంటే ఇబ్బంది అందరికీ, ఏమంటాడో అని. నాకు అలాంటి ఇబ్బందులు లేవు. నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో, భీమ్లా నాయక్ని ఆప్ చేస్తే ఆపుకో, వకీల్ సాబ్ని ఆపితే ఆపుకో. నాకు అటాచ్మెంట్ లేదు. నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. సినిమాలు ఉంటాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం పోగొట్టుకోకూడనిది స్వేచ్ఛ.
స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం. మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి. ఎందుకు కూడా ఆలోచించండి. 25,000 కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్ లోనే సర్క్యూట్ హౌస్ తో పాటు వేలం పెట్టేశాడు. చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు. అబద్ధాలు కోరు. ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు. కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు గత 5 సంవత్సరాల నుండి వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని జనసేన పార్టీ నియోజకవర్గ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరి రత్నాల చెరువు 21, 22 వార్డుల్లో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ను గెలిపించాలని కోరుతూ జనసేన టీడీపీ నాయకులు గడప గడపకు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ దామల రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతలకు, చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరైన గిట్టుబాటు ధర లేక మంగళగిరిలో చేనేత మగ్గాల పరిశ్రమలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలు, ఇళ్ల పట్టాలు, చేతి వృత్తులపై ఆధారపడుతున్న చేనేత స్వర్ణకారులకు జీవితాల్లో వెలుగు నింపేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కొరకు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నారా లోకేష్ ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రచ్చబండ కార్యక్రమంలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తారని వారు హామీ ఇచ్చారు. మా జనసేన పార్టీ కేడరు అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కలిసి ప్రచారం నిమిత్తం తిరగడం జరిగింది. ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో, గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం అధోగతి పాలైందో దానికి మంచి భవిష్యత్తు వేయడానికి ఈ రోజున నారా లోకేష్ గారు నడుం కట్టి ఈ రోజున ఒక మంగళగిరిని ఒక కీలకమైన స్థానంగా ఈ రోజున తీర్చిదిద్దాలి. మంగళగిరిలో ఒక అభివృద్ధి సంక్షేమం అంటే మంగళగిరి మోడల్గా నేను తీర్చిదిద్దా అని చెప్పి ఈరోజు లోకేష్ బాబు గారు ఒక రుక్కు సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఆయనకి మనందరి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజున గడప గడపడి తిరగడం జరిగింది. ఎంత ప్రజాస్పందన ఉందంటే ఈ రోజున మేము తిరిగితే అసలు ఇక్కడ మగ్గాలన్నీ కూడా ఏదో వీళ్ళు నేతన్నేస్తం ఇస్తున్నామని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఇందాక ఒక వీడియో కూడా చేసాం. మగ్గాల షెడ్లు పరిస్థితి ఎంత దీనాధీనంగా ఉందంటే 20 మగ్గాలున్న షెడ్లో 2 3 పనిచేస్తూ ఉన్నారు. మిగతా అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి. అలాగే ఇక్కడ స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. స్వర్ణకారుల పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అందుకని మన భవిష్యత్తు బాగుండాలి, మన పాత పరిస్థితులు రావాలంటే లోకేష్ బాబు గారిని సైకిల్ గుర్తు ఇక్కడ ఓటేసి మనం గెలిపించాలని చెప్పి ఈరోజు వాళ్ళ నోటంటే వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. చేనేత వర్గాలందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వారు, అలాగే ఎక్కువగా స్వర్ణకారులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలన్నింటి మీద మరి ఇక్కడ నారా లోకేష్ గారు రచ్చబండ ప్రోగ్రాంను ఏర్పాటు చేసి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి ప్రజలందరూ కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేసి మరి నారా లోకేష్ గారిని గెలిపించుకుంటేనే మాకు ఇక్కడ స్థానికంగా ఇళ్ల పట్టాల సమస్య కానివ్వండి, చేనేతలకు మంచి అధునాతనమైన మగ్గాల షెడ్లు వేసి మరి అలాగే మంచి మగ్గాలు, విశాలమైనటువంటి మగ్గాలు ఏర్పాటు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కూడా చేనేత వృత్తిని డెవలప్మెంట్ చేయడం విధంగానండి. అట్లాగే స్వర్ణకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి అన్నిటికీ కూడా మరి నారా లోకేష్ గెలిపించుకుంటేనే మా అందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రజలే స్వచ్ఛందంగా నారా లోకేష్ గారికి మేము ఓట్లేసి గెలిపించుకుంటాం అని చెప్పి చెప్పడం నిజంగా మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి, జనసేన, బీజేపీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. చేనేతలో కొత్త విధానాన్ని తీసుకొచ్చి బలపరుస్తానని లోకేష్ గారు ముఖకంఠంతో చెప్పాడు. దాన్ని బలపరుస్తూ మేమందరినీ స్వాగతిస్తూ మరి ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం. నైతిక విలువలతో నారా లోకేష్ గారికి ఓటేస్తామని ప్రత్యేకంగా ప్రజలు చెబుతున్నారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే దానికి జనసేన, బీజేపీ మద్దతుతో మేము ఈ వార్డులో ప్రచారానికి వెళ్ళాము. ఆ స్పందన చూస్తుంటేనే మహా ఉత్సాహాన్ని, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు ముందుకొచ్చి మాకు సమాధానపరుస్తున్నారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మత్తు పదార్థాల ముఠా గుట్టును గుంటూరు జిల్లా ఎస్ఈబి మంగళగిరి కమిషనర్ రవిప్రకాష్ రట్టు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 3 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా మమ్మల్ని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్ఈబి మంగళగిరి కమిషనర్ రవిప్రకాష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మంగళగిరి ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ పి ప్రసన్నలక్ష్మి వారి బృందంతో 3వ తేదీ సాయంత్రం 3 గంటలకు కుంచినపల్లి గ్రామ పరిధిలో గల నేషనల్ హైవే పక్కనున్న డీమార్ట్ స్టోర్ ఎదురుగా ఉన్న 3 వ్యక్తులు మలిశెట్టి రవికిరణ్, అమర రఘునందన సాంబమూర్తి, దాట దేవి ప్రసాద్, శశాంక వర్మ వీరి వద్ద నుండి 5,28,000 రూపాయల విలువ గల 88 గ్రాముల మేదం పిటమస్ మెత్ అనే మానసిక ప్రభావకారక పదార్థాన్ని, ఒక ద్విచక్ర వాహనం, వారి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. 3 ముద్దాయిల్లో A1 మలిశెట్టి రవికిరణ్ బెంగళూరులో ఒక వ్యక్తి వద్ద నుండి డ్రగ్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి A2, A3తో కలిసి విజయవాడ, గుంటూరులో కొంతమంది వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నారని అన్నారు. కేసు దర్యాప్తులో ఉంది, ఇంకా కొంతమంది అరెస్టు కావాల్సి ఉందని అన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ నుండి ఐపీఎస్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి ఎస్సీబీ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కుంచనపల్లి గ్రామం దగ్గర సమీపంలో డీమార్ట్ ఉంది. ఆ డీమార్ట్ దగ్గర వీరికి రాబడిన సమాచారం మేరకు రైడ్ అవుట్ జరిగింది. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్ కానీ, గాంజా కానీ, అలాగే లిక్కర్ కానీ, మరి వీటన్నిటి మీద విపరీతమైన దాడులు చేస్తూ ఉన్నాం. కమింగ్ ఎలక్షన్స్ ఏవైతే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటిలో కూడా ఈ డ్రగ్స్ మూలంగా కానీ, అలాగే లిక్కర్ మూలంగా ఎటువంటి ప్రభావం అనేది ఉండటానికి వీల్లేదనే ఉద్దేశంతో విస్తృతంగా మన సబ్ స్టేషన్ నుంచి దాడులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ఎటువంటి వివక్షకి తావులేదు. ఎవరున్నా సరే, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరున్నా సరే ఉపేక్షించేది అయితే లేదు. ఇది ఎవరి ద్వారా ఎవరికైనా వెళ్తుందో కూడాను అవి కూడా ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళేసి వెరిఫై చేస్తూ ఉన్నాం. వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సరుకు ఏదైతే ఉందో అక్కడ దాన్ని చూస్తే మెటాఫిటామిన్ అని చెప్పేసి, మెథాంఫిటామిన్ దాని యొక్క నేమ్ అది. దాన్ని 88 గ్రాములు ఉన్నట్టుగా మనం దర్యాప్తు తెలిసింది. వీటి యొక్క మార్కెట్ వాల్యూ చూస్తే 5,20,000 రూపాయల ఖరీదు కూడా ఉంటా ఉంది. అలాగే ఇతను ఎవరైతే మనకి ముద్దాయిలు ఈ మలిశెట్టి రవికిరణ్ అని ఉన్నాడో అతని మోటార్ సైకిల్ కూడా ఉంటుంది. అలాగే రెండో ముద్దాయి చూసుకుంటే రఘు, 3 శశాంక్, ఇలా 3 కూడాను అదుపులో తీసుకుని ఉన్నాం. ఈ మోటార్ సైకిల్ని చూస్తే 2 lakhs ఖరీదు చేసేటువంటి మోటార్ సైకిల్ అది. ఏంటంటే వీళ్ళకి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడంలో లావిష్గా ఖర్చు పెడుతున్నారు అనేది కూడా దాని మీద కూడా మేము వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ 2 lakhs ఉంది. అలాగే ఇప్పుడు వీళ్ళ దగ్గర 3 దగ్గర కూడా సెల్ ఫోన్లు, 3 సెల్ ఫోన్లు సీజ్ చేసాం. అవి కూడా సుమారు ఒక 50,000 రూపాయలు ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దర్యాప్తు అయితే మాత్రం కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి అందరూ కూడాను పై అధికారులందరూ కూడా క్లోజ్ సూపర్విజన్లో ఈ దర్యాప్తు జరుగుతాం. వేరే బయట నుంచి తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళు ఒక కమర్షియల్, ఒక బిజినెస్ చేసేటువంటి మనుషులుగానే చూస్తున్నారు. ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏవేవైతే మనకి కోణాలు, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏమండి మనం ఒక అతను మాత్రం స్టూడెంట్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది ఇంకా వెరిఫై చేస్తూ ఉంది. 3 స్టూడెంట్స్ ఒక్కళ్ళు స్టూడెంట్ ఉన్నాడని తెలిసింది, వెరిఫై చేస్తాం. మిగతా వాళ్ళు ఏం పని చేస్తారు సార్ సాధారణంగా? పట్టుకున్నారు, మీకు తెలిసే ఉంటుంది కదా. ఒక అతను కిరాణా సరుకుల వ్యాపారం ఏదో చేస్తాడని తెలిసింది. ఇంకొక అతను ఏదో కంప్యూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి పని చేస్తాడని. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశామంటూ సంస్థల్లో పనిచేస్తున్న వారి శ్రమను నారా లోకేష్ దోచుకుంటున్నారని మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమలా ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు అభివృద్ధి నారా లోకేష్కి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని 8, 9 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య గెలిపే లక్ష్యంగా పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సొసైటీ భూములు 22A కింద రిజిస్ట్రేషన్ ఆగిన సమస్య జగన్ దృష్టిలో ఉందని, వైఎస్ఆర్సీపీ మురుగుడు లావణ్య అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీసీ అభ్యర్థిని 3వ తరం అధికారం కోసమే పోటీ చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపణను తీవ్రంగా ఖండించారు. 2 సార్లు అధికారంలో ఉండి 3వసారి 3వ వారసుడిగా మంగళగిరిలో పోటీ చేస్తున్నది మీరు కాదా అని నారా లోకేష్ని ప్రశ్నించారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న మీరు ఇప్పుడు చేస్తామన్న అభివృద్ధి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మాయ మాటలతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలను మోసం చేయలేరని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మురుగుడు లావణ్యను తమ సొంత ఇంటి బిడ్డలాగా హారతులతో స్వాగతం పలుకుతున్నారని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కిలారు రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యను స్థానిక ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారని వారు ధీమా వ్యక్తం చేశారు. అందరూ ఏ వార్డుకి వెళ్ళినా కానీ బాగుందండి. మరి ఒక బీసీ మహిళగా నాకు అవకాశం వచ్చింది. మరి వెనుకబడ్డ వర్గానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి వైసీపీ ప్రభుత్వంలో నాకు అవకాశం వచ్చింది. వైఎస్ఆర్సీపీలో మరి పేద బడుగు బలహీన వర్గాలకి ఇన్ని రోజులుగా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. జగనన్న కూడా మరి మహిళకి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతోటి నాకు ఇక్కడ మంగళగిరి సీట్ కేటాయించడం జరిగింది. మరి కూటమిలన్నీ కూడా ప్రతిపక్షాలు ఒక్కటై మరి ఈరోజు కుట్రలు పన్నుతున్నారు. దాన్ని దయచేసి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ముఖ్యంగా అందరూ గమనించి మరి నాకు మద్దతుగా అందరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ప్రతి వార్డులోకి మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా స్పందన చాలా బాగుంది. ఇవాళ 8-9 వార్డుల్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ 9వ వార్డుల్లో 22A కింద పొరపాటున మరి ల్యాండ్స్ బ్లాక్ లిస్ట్లో పడ్డాయి. వాటిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వాటిని సరిచేస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే ఏ సమస్యలు ఉన్నా కానీ మేము నోట్ చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని వెంటనే క్లియర్ చేసే దశగా ముందుకు వెళ్తాను. కూడా లోకల్ అభ్యర్థి అండి, మేమిద్దరం ఇక్కడ లోకల్ అభ్యర్థులము. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా మీరు ఓట్లు వేసిన తర్వాత ఒకవేళ గెలిస్తే మటుకి మీరు కనిపించరు. అందుబాటులో ఉండే వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉన్నది. మేము అందుబాటులో ఉన్న వాళ్ళం కాబట్టి దయచేసి మమ్మల్ని గెలిపించాలి. లోకేష్ గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎన్నో తరం, మీ అవసరం ఎందుకు? ప్రజలకి మీ అవసరం ఉందా? మీ నాన్నగారు సీఎం చేశారు, మీ తాతగారు సీఎం చేశారు, మరి మీరెందుకు వచ్చారు 3వ తరం? అంటే మీకేమో రాజ్యాధికారం కావాలి, మేము బీసీలం కాబట్టి మాకు 2వ తరాలు 3వ తరాలు మేము ఉండకూడదన్నమాట. తరతరాలుగా మీరే చేస్తారా, మేము చేయకూడదా? ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా మంగళగిరి ప్రజలు ఎంతో వివేకంతో ఆలోచించి ఓటేస్తారు. అదేవిధంగా మాయ మాటలు చెప్పి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి వస్తున్నారు. మీరు 14లో చేశారు కదా, 14 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఏమైతే చేస్తామన్నారో ఆనాడు ఎందుకు చేయలేదు? మరి ఈ రోజున వాలంటీర్లకి మేము వచ్చిన తర్వాత 10,000 ఇస్తామన్నారు. మరి వాలంటీరీ వ్యవస్థ పెట్టినప్పుడు ఏం చెప్పారండి మీరు? దోపిడీదారులు దొంగలు ఇళ్లలోకి వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు, ఆడవాళ్ళని రకరకాల హింసలు పెడుతున్నారని చెప్పారు. మరి ఈ రోజున మీరు గెలిచొస్తే వాళ్ళకి 10,000 ఎందుకు ఇస్తారు? అంటే కూనీకోర్లు దోపిడీదారులు అన్న వాళ్ళే మీ నోటితో ఆ రోజు ఒక స్టేట్మెంట్, ఈ రోజు ఒక స్టేట్మెంటా? ప్రజలు ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎందుకు ఇస్తామంటున్నారు అంటే మీరు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రజలకి ఏదో తాయిలాలు ఇచ్చేసి డబ్బులు పెట్టి కొనుక్కుందామని అనుకుంటున్నారు. మంగళగిరి ప్రజలు ఎవరు కూడా అంత పిచ్చిగా లేరు. అందరూ ఎంతో వివేకంగా ఆలోచిస్తారు. ఈ మాయ మాటలన్నింటినీ తిప్పికొడతారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉగ్ర రూపం దాలుస్తూనే ఉన్నాయి. అసాధారణ ఎండలు జనాన్ని అల్లాడిస్తున్నాయి. కొద్ది రోజులుగా కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు నమోదవుతుండగా ఇప్పుడు 48 డిగ్రీలకు చేరువుగా పయనిస్తున్నాయి. రాష్ట్రంలోని అత్యధికంగా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గోస్పాడుల్లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఇంకా అద్దవీడు ప్రకాశంలో 47.3, చిన్న చెప్పలి వైఎస్ఆర్లో 47.2, వి అక్కమాంబపురం నెల్లూరులో 47.1, పెద్ద కన్నాలి తిరుపతిలో 46.9, పంచలింగాల 46.8, తవనంపల్లె చిత్తూరులో, రావిపాడు పల్నాడుల్లో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 63 మండలాలు తీవ్ర వడగాల్పులతో అల్లాడిపోగా 208 మండలాల్లో వడగాల్పులు వీచాయి. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 169 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం మరింత తీవ్ర రూపం దాల్చి 78 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 273 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో సంతోషంగా ఉన్నామని ప్రజలంతా చెబుతున్నారని సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారత చాలా బాగుందని, అది కొనసాగుతూ ఉందని చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో సీఎం సతీమణి భారతిరెడ్డి పాల్గొన్నారు. వైఎస్ భారతికి పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 5 ఏళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని ఆమె ప్రజలకు వివరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అనంతరం వైఎస్ భారతి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని, ప్రజలందరికీ మేలు జరగడం ఆనందంగా ఉందన్నారు.
నవరత్నాల ప్లస్ పేరుతో సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టో విడుదల చేశారని, అందులోని అంశాలను మా బిడ్డ జగన్ అమలు చేస్తాడని ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు అని వ్యాఖ్య. దర్శి ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఖాయమని వెల్లడి. కృష్ణా జిల్లా గుడివాడ వారాహి విజయపేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడలో నోరు పారేసుకున్న ఎమ్మెల్యే నోరు కట్టడి చేయాలంటే కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.